ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణ కోసం మంత్రి నారా లోకేష్ కోల్కతా పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరితో భేటీ అయిన లోకేష్ రాష్ట్రంలో క్రాప్ వాల్యూ చైర్మన్ కష్టాల అభివృద్ధి, అలాగే అగ్రి ఫారెస్ట్రీ, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టాలని ఐటీసీ సంస్థను ఆహ్వానించారు. ఇప్పటికే ఏపీలో పలు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీసీ తాజా ప్రతిపాదనలు పరిశీలిస్తామని తెలిపింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ హాస్పిటాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు లోకేష్. విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకొని ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ కోల్కతాలో కీలక సమావేశాలు నిర్వహించారు. శామ్ మెటాలిక్స్, సూపర్ సెల్పర్స్, రష్మి మెటాలిక్స్ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలోని ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్లో ఉన్న అనుకూల పరిస్థితులను వివరించారు. కృష్ణపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టులతో పాటు శ్రీ సిటీ, కృష్ణపట్నం నోడ్ వంటి కష్టంలో ల్యాండ్, లాజిస్టిక్స్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో అల్యూమినియం, స్టీల్, డెక్లర్ ఐరన్ పైపుల తయారీ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఎగుమతి ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు.